బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు. తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా విశేషమైన జ్ఞానాన్ని అందించడం కోసం కృషి చేస్తున్న టిఎంసి టీంకి ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతున్న జూమ్ సెషన్లో పాల్గొన్న వారందరికీ నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. అదేంటంటే, పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందిన ఒక సద్గురువు అన్ని గ్రామాలకు వెళ్తూ వారు పొందిన జ్ఞానాన్ని ప్రవచన రూపంలో అందరికీ అందించడం కోసం తిరుగుతూ ఉండేవారు. అందులో భాగంగా ఒకరోజు ఒక గ్రామానికి వెళ్తారు. తన శిష్యులందరితో కలిసి ఒక గ్రామానికి ప్రవచనాన్ని ఇవ్వడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే, చిన్న గాని పెద్ద గాని, ఆడ మగ అని తేడా లేకుండా, పిల్లలు పెద్దలు ఏమి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ గురువు గారు అంటే ఒకలాంటి నెగిటివ్, అతన్ని విమర్శిస్తూ లేకపోతే అతని మీద అవాకులు చవాకులు చెరుగుతూ కామెంట్స్ చేస్తూ ఇది చేస్తూ ఉండేవారు. కానీ ఆ సద్గురువు మాత్రం తను చెప్పాలనుకున్న జ్ఞానాన్ని ప్రవచన రూపంలో ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 15 రోజులు అక్కడ ఉండి వచ్చిన వారందరికీ వారు ఎన్ని మాటలన్నా వాటన్నిటిని సహనంతో భరిస్తూ వారు ఏదైతే చెప్పాలనుకున్నారో ఆ జ్ఞానాన్ని అక్కడ అందించడం జరిగింది. సో ఆ విధంగా ప్రతిరోజు అదే విధంగా జరుగుతూ ఉండేది. 15 రోజులు అవుతుందన్న. 15 రోజులు పూర్తయిన తర్వాత మరి ఆ సద్గురువు ఆ రోజు అందరూ వచ్చిన సభకు వచ్చిన తర్వాత ప్రవచన అనంతరం చివరిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తాడు. ఏమంటే, ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎటువంటి లోటు లేకుండా వారి బ్రతుకు తెరువు కోసం గ్రామం దాటి బయటికి వెళ్ళే పని లేకుండా వారు ఈ గ్రామంలోనే ఉంటూ సకల సదుపాయాలతో హాయిగా మరి పిల్లా పాపలతో జీవింతురు కాక అని చెప్పేసి నేను భగవంతుడిని ప్రార్థిస్తాను. సో అయిపోతుంది అక్కడ 15 రోజుల ప్రోగ్రాం అక్కడ అయిపోతుంది. తర్వాత అక్కడ నుంచి పక్క గ్రామానికి వెళ్తాడు. పక్క గ్రామానికి తన శిష్యులందరితో వెళ్ళిన తర్వాత ఈ గురువు గారు వచ్చారు అన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలందరూ కూడా సాక్షాత్తు భగవంతుడే మా గ్రామానికి వచ్చాడు అని వారు ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో ఆ గురువు గారిని స్వాగతించి సకల మర్యాదలు చేసి వారి ప్రవచనానికి అవసరమైన సకల ఏర్పాట్లని వారు చేయడమే కాకుండా ప్రతిరోజు కూడా గ్రామంలోని ప్రజలందరూ కూడా ప్రవచనాన్ని వినడానికి వెళ్ళేవారు. ఆ విధంగా ఆ సద్గురువు అందించిన జ్ఞానాన్ని ప్రతిరోజు ఎంతో శ్రద్ధగా, ఏకాగ్రతతో వింటూ వారికి వచ్చిన ధర్మ సందేహాలను కూడా ఆ గురువు గారి దగ్గర తీర్చుకొని ఎంతో ఆనందంగా వెళ్తూ ఉండేవారు. అలా చెప్పుకుంటూ వస్తే చూస్తుండగానే 15 రోజులు పూర్తయిపోతుంది. ఈ 15 రోజులు కూడా ఆ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. అంత అద్భుతంగా ఆ గురువు గారు అందించిన జ్ఞానాన్ని వారు ఆస్వాదించడం జరిగింది. కాబట్టే పండగ వాతావరణం కనిపించింది అక్కడ. సో 15 రోజులు పూర్తయిన తర్వాత ఎంతో అద్భుతంగా వారికి మరి సన్మానించడం జరుగుతుంది. ఆ గురువు గారిని వాళ్ళు ప్రజలందరూ కలిసి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ గురువు గారిని సన్మానించడం జరుగుతుంది. సన్మానించిన తర్వాత అప్పుడు ఆ సద్గురువు మరలా ఆ దేవుడిని ప్రార్థిస్తాడు. ఏమంటే, ఈ గ్రామంలో ఉన్న వారందరూ కూడా బ్రతుకు తెరువు కోసం ఈ గ్రామాన్ని వదిలి ఒక్కొక్కరు ఒక్కొక్క చోటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పేసి ప్రార్థిస్తాడు. సో ఆ పక్క గ్రామంలో నేమో ఎవరు విజ్ఞతను ప్రదర్శించకపోయినా వారందరూ సకల సదుపాయాలతో ఆయురారోగ్యాలతో గ్రామం దాటి వెళ్లకుండా
అదే గ్రామంలో ఉండాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తారు. కానీ ఇక్కడ ఈ గురువు పట్ల అంతటి అద్భుతమైన ఆ, మరి స్పందనని చూపించిన వీరందరి మీద మాత్రం ఈ గ్రామాన్ని వదిలి బ్రతుకు తెరువు కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నాడే అని చెప్పేసి ఆయనతో పాటు ఉన్న శిష్యులు చూసి ఆశ్చర్యపోతారు. అదేంటి అదెలా అని చెప్పేసి సరళని చెప్పేసి వారి ఆశ్రమానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వారి యొక్క ఆ ఆ యొక్క ధర్మ సందేహాన్ని గురువు గారు ముందు ఉంచుతారు. స్వామి, మాకు అర్థం కాలేదు మీరు ఏం చెప్తున్నారో. అక్కడ మిమ్మల్ని ఎంతో మీ సహనానికి పరీక్ష పెట్టి మిమ్మల్ని ఆ విధంగా అవమానించినా సరే వాళ్ళు హాయిగా అక్కడే ఉండాలని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ మీ పట్ల ఎంతో గౌరవాన్ని ప్రదర్శించిన వీళ్ళందరినీ మాత్రం గ్రామం దాటి ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాలని చెప్పేసి మీరు ప్రార్థించారు అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ సద్గురువు ఇచ్చిన అద్భుతమైన సందేశం ఏంటంటే, వారందరూ కూడా గ్రామంలో మొదటి గ్రామంలో ఉన్న వారందరూ కూడా మూర్ఖులు. ఇటువంటి మూర్ఖులు వారి గ్రామం దాటి సమాజంలోకి వస్తే సమాజాన్ని అంతటినీ కూడా మరి ఒక చీడ పురుగులాగా చేరి అందరినీ నాశనం చేస్తారు. అటువంటి దుర్బుద్ధి కలవారు. కాబట్టి అటువంటి వారు గ్రామం దాటి బయటికి రాకుండా గ్రామంలోనే ఉండాలి. మరి గ్రామంలోనే ఉండాలంటే ఏం చేయాలి? వారికి అన్ని సదుపాయాలు అక్కడికే చేరే విధంగా ఉంటే తప్ప వారు గ్రామం నుంచి బయటికి రారు. కాబట్టి వారికి అవసరమైన అన్ని సకల ఏర్పాట్లు ఆ గ్రామంలోనే ఏర్పాటు చేసే విధంగా భగవంతుని ప్రార్థించడం జరిగింది. కానీ తర్వాత గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఎంతో జ్ఞానవంతులు. వారు ఎటువంటి స్వార్థం కానీ కల్మషం కానీ లేనటువంటి వారు. ఇటువంటి వారు సమాజానికి అవసరం. కాబట్టి వారు ఆ విధంగా సద్గురువు అందించిన జ్ఞానాన్ని సమాజానికి అందించాలి అంటే ఇప్పుడున్న గ్రామంలో ఉంటే సరిపోదు. వాళ్ళు గ్రామం దాటి బయటికి వెళ్ళాలి. గ్రామం దాటి బయటికి వెళ్ళాలి అంటే వారికి ఎటువంటి సదుపాయాలు ఉండకూడదు. వాడికి కావలసిన వాటిని సంపాదించుకోవాలి అంటే గ్రామం దాటి బయటకు వస్తారు. కాబట్టి నేను ఆ విధంగా భగవంతుని ప్రార్థించడం జరిగిందని చెప్పేసి ఆ సద్గురువు ఆ శిష్యులకి తన యొక్క సందేశాన్ని అందించడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సద్గురువులని అర్థం చేసుకోవడం అనేది సిగ్నల్స్ లేవన్నాయా? నేను వాయిస్ రావట్లేదా సార్ది? అవును మేడం. సిగ్నల్ పోయినట్టుంది. ఓ కథ ఎండింగ్కి వచ్చింది. యాక్చువల్గా సద్గురుని అర్థం చేసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఒక బ్రహ్మర్షిని అర్థం చేసుకోవాలి అంటే మనం కూడా ఆ బ్రహ్మర్షి లెవెల్లో ఉన్నప్పుడే అర్థం చేసుకోగలుగుతాం అనేది. సారీ అండి, యా, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నెట్ ప్రాబ్లమా? నెట్ ప్రాబ్లం. ఓకే ఓకే, కంటిన్యూ చేయొచ్చా? యా చేయండి. సో ఒక కృష్ణుడిని అర్థం చేసుకోవాలంటే మరో కృష్ణుడికే సాధ్యమవుతుంది. అలాగే ఒక పత్రిజీని అర్థం చేసుకోవాలంటే ఒక పత్రిజీ లాంటి వారికే అర్థమవుతుంది. ఒక జ్ఞానిని, ఒక సద్గురువుని అర్థం చేసుకోవాలి అంటే ఆ స్థాయిలో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది తప్ప ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేరు. మళ్ళీ నెట్ ఇష్యూ స్టార్ట్ అయింది. సిగ్నల్స్ లేవు, బయటకు వచ్చి చెప్పండి. ఓకే, ఎందుకు అక్కడ ఏమన్నా వర్షం వచ్చిందా? మరి మిర్యాలగూడలో వర్షం ఏమైనా వచ్చిందా?
లేదు వర్షం ఏం లేదు. లేదు కానీ మధ్యలో మధ్యలో ఇట్లా సిగ్నల్ పోతుంది ఈ మధ్య ఎందుకో ఓకే ఓకే. కట్ అవుతుంది సిగ్నల్. ఉమ్. రికార్డ్ ఆఫ్ చేయనా మేడం ఉంచనా? ఆఫ్ చేసేయండి, ఇంకా అది అయిపోయింది ఎట్లా.